వర్గాలు లేవు అని అంటున్నారు. జమునక్కతోనే నేను అసెంబ్లీ ఎలక్షన్లో మొత్తము ప్రతి విలేజ్ అక్కతోనే క్యాంపెయిన్ చేశాను. ఇంతకుముందు మన కమలాపూర్ సీనన్న మాట్లాడిండు. నేరెళ్ళ విలేజ్లో మేము జమునక్క అని ప్రచారానికి వెళ్ళి అక్కడ సభ పెడితే ఆ విలేజ్లో ఉన్న బీజేపీ నాయకులంతా బైకాట్ చేసిండ్రు. నేను అప్పుడే అక్క దృష్టికి తీసుకెళ్ళినా, గౌతమన్న దృష్టికి కూడా తీసుకెళ్ళినా. ఏంటక్క ఒక్కరు కూడా బీజేపీ అంటే పాత బీజేపీ ఒక్కరు కూడా రాలేదంటే వాళ్ళంతా బైకాట్ చేసిందని చెప్పిండు. మరి ఆ బైకాట్ ఎందుకు చేసిండో మాకు అర్థం కాలేదు. ఇప్పుడు మొన్న హుజురాబాద్లో సంజయ్ అన్న మాట్లాడతారు, నాకు హుజురాబాద్లో మెజార్టీ తగ్గింది, ఎందుకు తగ్గింది అది మీరు ఆలోచించండి అని చెప్పిండు. ఇప్పుడు నేను ఏ వేరుగా సవాల్ చేస్తున్నా, రాజేంద్ర అన్న పార్లమెంట్ ఎలక్షన్లో రాజేంద్ర అన్న మనకెవరికన్నా ఫోన్లు చేసి మీరు బీజేపీకి ఓటు వేయద్దు, బండి సంజయ్ని గెలిపించని చెప్పినా కూడా మనం ప్రమాణం చేద్దాం. చెప్పింది ఎవరికన్నా చెప్పలేదు కదా. మరి వాళ్ళు కూడా ప్రమాణాలు చేయాలి. ఏమని మేము బండి సంజయ్కి రీటైల్ రాయడానికి హార్ట్ఫుల్గా ప్రచారం చేసినాము, పని చేసినామని వాళ్ళు ప్రమాణం చేస్తారా? నేను ఈ వేదికగా ఛాలెంజ్ చేస్తున్నా. నిన్న ఒక మీటింగ్ పెట్టారు శిశుబంధుల సాయంత్రము. అది మన స్థానిక సంస్థ ఎలక్షన్స్ అన్నాక సమావేశాన్ని పెట్టి ఒక ఫోటో తీశారు. ఈ ఫోటో చూపించారు. ఇంతే మంది కార్యకర్తలు ఉన్నా మీకు టికెట్ రావని ఎందుకు అనుకుంటున్నారు? వస్తాయి ఉన్నోళ్ళే ఇంతమంది కార్యకర్తలు అని చెప్పిండు. మనకి ఎన్ని కావాలి? 110 సర్పంచ్ టికెట్లు కావాలి, 50 ఎంపీటీసీ టికెట్లు కావాలి, 5 జెడ్పీటీసీ టికెట్లు కావాలి, 60 మున్సిపల్ కౌన్సిలర్ టికెట్లు కావాలి. ఇంతమంది ఉన్నాం కదా, మరి మనం ఇవందరికి టికెట్ రాదని మీరు ఎందుకు అనుకుంటాను? వర్గాలు లేవు, గ్రూపులు లేవు అన్నారు. మరి ఇక్కడ చూసి ఇంతమంది ఉన్నారు. మరి వీళ్ళంతా ఏ వర్గం? మరి మీరంతా పోటీ చేయరా? ఇక్కడున్న 10 మంది పోటీ చేస్తారా? అంటే వీళ్ళు ఇవల్లే బీజేపీలు అనుకుంటున్నారు. మరి వీళ్ళంతా బీజేపీలు కాదా? మరి వీళ్ళంతా ఏ పార్టీ? మరి మీరంతా పోటీ చేయరా? అదే మరి అన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా, మరి మా భవిష్యత్ ఏందన్నా, మరి మీరు వస్తేనే మేము పార్టీలో ఉంటాం, లేదంటే మా దారి మేము చూసుకుంటాం. గిరి ఎంపీ మాజీ మంత్రివర్యుల గారికి మా కమలాపూర్ మండలం తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము 25 సంవత్సరాల నుండి రాజేంద్ర అన్న వెంటనే ఉండేటోళ్ళం. ఎలాంటి ప్రలోభాలు పెట్టినా కానీ మేము ఎన్నడూ ప్రలోభాలకు లొంగకుండా రాజేంద్ర అన్న కోసం రాజేంద్ర అన్న సైనికుల్లా పనిచేస్తూ రాజేంద్ర అన్న మెజార్టీ కోసం తిప్పలబడ్డం. ఇప్పటికి కూడా ఎప్పటికి కూడా అలాగే ఉంటాము. బై ఎలక్షన్ అప్పటి నుంచి రాజేంద్ర అన్న పార్టీ జంప్ అయినాక బీజేపీకి చేరితే నియోజకవర్గ ప్రజలందరం బీజేపీలో చేరాము. అయితే ఆ ఫస్ట్ ఉన్న పాత బీజేపీలు మమ్మల్ని కేర్ చేయడం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు కదా ఈ మెజార్టీ బాగా పెరిగిపోయింది హుజురాబాద్ నియోజకవర్గంలో అని అనుకుంటాను, కానీ మమ్మల్ని దేనికి కేర్ చేస్తలేరు. మేము వాళ్ళతోటే ఉంటాం అనుకుంటాను. వాళ్ళకే బీఫామ్ టికెట్లు వస్తాయని వాళ్ళు ఊహించుకుంటారు. మరి మా పరిస్థితి కూడా మేము కూడా ఊహించుకుంటాం. మాకు కూడా బీజేపీ పార్టీకి టికెట్లు రావాలి, రప్పించడం వేయాలని తెలియజేస్తున్నాము. అలాగే హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జ్ వ్యక్తి రాజేందర్ అన్న మల్కాజ్గిరి నుండి అక్కడికి రావాలంటే కొంచెం ఇబ్బంది ఉంటాయి పార్టీ పరంగా. ఒక హుజురాబాద్లో బాధ్యతలు తీసుకునే వ్యక్తి కంపల్సరీ అవసరమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా మరో పోరాటానికి తరలి వచ్చినటువంటి నా సహచర కార్యకర్తలు మిత్రులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, మన దైవ సమానులు ఈటల రాజేందర్ గారికి నమస్కారం. కుట్రలు చేసిన వాళ్ళే మేము ఇక్కడ కుట్రలు చేస్తానంటారు. సార్ మీరు మా ముఖం చూడకూరి బరాబరే. వాళ్ళే బాజాప్తుగా చెప్తారు. కుట్రలు చేసి వర్గాలు ప్రోత్సహించి వాళ్ళే మాకేం వర్గం లేదు, అంతా ఒకటే వర్గం, బీజేపీ వర్గం అంటారు. బీజేపీ వర్గం అయితే బీజేపీ ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్న ఓటు మరి 2,60,000 ఓట్లలో వాళ్ళు పోటీ చేస్తే వచ్చినాయి 1600 ఓట్లు అసెంబ్లీ ఎలక్షన్లకు. మరి వ్యక్తిని చూసి మీరు సపోర్ట్ చేయొద్దనంటే ఈటల రాజేందర్ గారు జైన్ అయితేనే కదా హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ బలపడ్డది. అంటే వ్యక్తిని చూసి ఓట్లేసారు కదా, మరి వ్యక్తిని చూసి పని చేయొద్దనంటే ఎట్లా? బరాబరి ఈటల రాజేందర్కు నికార్సైనటువంటి కార్యకర్తలు మేమంతా. వాళ్ళు మొన్న సైకిల్ పంపిణీ కార్యక్రమం అనేది పెట్టారు.
పెట్టి ఏం మాట్లాడతారు, మా దగ్గర వర్గాలు ఇవ్వండి, అక్కడేమో నిజమైన ఎన్కౌంటర్ జరుగుతుంది, హుజరాబాద్లో పొలిటికల్ ఎన్కౌంటర్ చేయబోతాను. ఎవరిని ఎన్కౌంటర్ చేస్తావు? బీజేపీలను ఎట్లా ఎన్కౌంటర్ చేస్తారు? మరి వర్గాలు లేవు కదా. వేరే వాళ్ళని వేరే వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతారు, వేరే వాళ్ళని ఎట్లా చేస్తారు? చేయరు కదా. అంటే చేసేది మనల్నే. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ లో మాటి మాటికి ఏమంటారు? ఈటల వర్గం అంటారు. మీ వర్గం అధ్యక్షులే ఉన్నారు, మొత్తం మండల పార్టీ అధ్యక్షులు మీ వర్గం వాళ్ళు ఉన్నారు, పాతోళ్ళు. మరి ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దగ్గర పైసలు ఎట్లా తెచ్చుకున్నారు మమ్మల్ని అడగొట్టడానికి? నిజం ఇది. ఎక్కడ ప్రమాణం చెప్తావు? నీకు దేవుడు అంటే బాగా ఇష్టం, మా అందరికంటే ఎక్కువ ప్రమాణం చేసి చెప్తావు, ఎవరు తెచ్చుకోలేని మేము నిరూపిస్తాం. ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు మేం చేసినామా, మీరు చేసిర్రా? నిరూపిస్తాం మేము. మీరు నిరూపిస్తారా? ఈటల రాజేందర్ గారి వర్గం మనుషులు ఎవరైనా పార్టీకి ద్రోహం చేసిర్రా? మీరు చేసిర్రు, మీరు నిరూపిస్తాం. ఇవాళ మీరు మొగల్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా మీరే తప్పులు చేస్తారు. మీరే మళ్ళీ వాళ్ళ మనుషులు మీరేదో పెద్ద వ్యవస్థ చేసినట్టుగా మేము బీఫామ్లు ఇస్తామని ఎత్తులు కొడతారు. 2019లో పోటీ చేశారు కదా, ఎంపీటీసీ ఓట్లు ఎన్ని మీకు వచ్చినాయి? ఒక్కొక్క ఊరుకు 8, 10. జడ్పీటీసీ ఓట్లు ఎన్ని? 400, 300, 40,000 ఉన్న కాడ. మరి ఇలా బీఫామ్లు ఇస్తామని ఏ బలం చూసుకొని? రాజేందర్ గారి బలం వల్లనే ఇలా బీజేపీ బలపడ్డది. ఆ బీజేపీ బలపడడం వల్లనే ఇలా మీరు హుజరాబాద్కి వచ్చి సవాల్ చేసి మాట్లాడతారు. కాబట్టి ఇది కేవలం మా ఆవేదన చెప్పుకోవడమే కాదు సార్. ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా హుజరాబాద్ ప్రజలు కూడా గోసపడుతున్నారు. మీ సేవలకు దూరం అయ్యారు. దయచేసి మాకుతో పాటుగా హుజరాబాద్ ప్రజలకు మీ సేవలు అవసరం. కాబట్టి మీరు దయచేసి తప్పకుండా హుజరాబాద్ నియోజకవర్గం మీద కూడా దృష్టి పెట్టాలని, రేపు రాబోయే ఎలక్షన్లలో మేము పోటీ చేసి గెలవాలని ఎందుకు కోరుకుంటున్నామంటే, మీలాంటి గొప్ప నాయకుని ద్వారా ప్రజలకు కొంత సేవ చేస్తే ఇంత పేరుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతోనే మీరు రావాలి, మమ్మల్ని నిలబెట్టి గెలిపించి మీ ద్వారా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం కల్పించాలి అని చెప్పేసి మా ఆవేదన చెప్పుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీ నిర్ణయం మేరకు శిరస వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈయన సార్ నమ్ముకొని వచ్చి మనం ఉన్నాం. ఈరోజు హుజరాబాద్లో ఏం జరుగుతుందో ప్రజలందరికీ కూడా వస్తారు. ప్రతి ఒక్క గడప అయినా కూడా చెప్తారు. ఇక్కడ కొంతమంది కూడా కోవట్ వచ్చి కూడా డైరెక్ట్ ఫోన్ చేస్తారు. ఇప్పుడు కూడా నేను లైవ్లో చూసిన, ఇప్పుడు కూడా లైవ్లో చూస్తానా, ఇప్పుడు కూడా అక్కడ కుర్చీలలో కూర్చుంటూ చెట్లలో పోయి మాట్లాడు చెట్టు. అరే అవన్నీ ఎప్పుడు ఇక్కడ నేనే చూసిన లైవ్లో. అందరూ కోవట్లు వేసుకుంటూ ఆ చెట్లలో దాక్కుంటా, ఈ చెట్లలో దాక్కుంటా. మేము మొన్న రాష్ట్ర మీటింగ్ జరుగుతుంటే అక్కడ కమిటీలు వేసి కదా ఎంపీటీసీలో ఎక్కడెక్కడ మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయిన లిస్ట్ ఇస్తారు. ఈటల రాజేంద్ర అనుచరులను మొత్తం అన్ని రైతులు చేస్తారా మీరు? ఈటల రాజేంద్ర అంటే ఒక పులి, టైగర్, తెలంగాణ టైగర్. ఆ టైగర్ ముట్టుకోవాలంటే నిప్పుతో సమానం, గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్. ఎప్పుడైనా రాజేందర్ అన్న కోసమే పనిచేస్తాం, ఆయన కోసమే సిద్ధం ఉంటాం. ఎందుకంటే ఆయన కోసం పనిచేయడానికే మేము ఇక్కడికి వచ్చినాం. మా బాధ ఏందో ఆయన మాకు అక్కడ హుజరాబాద్ సమస్య ఏందో చేయడానికే మీకు ఇక్కడికి వచ్చడానికి వచ్చినాం. కానీ ఇక్కడ కోవట్ వేసుకుంటా ఇప్పటికి కూడా వాళ్ళు కోవట్ ఇప్పటికి కూడా ఫోన్ చేస్తారు అక్కడికి. వాళ్ళు ఇప్పుడు కూడా అంటే జిల్లా గంగారు కృష్ణారెడ్డి. అరే అడగండి అన్న, ఏంటి గంగారు కృష్ణారెడ్డి? అరే ఎవరెవరు వెహికల్ పోతారో రాసుకోరా ఒక్కొక్కరి పేరు మన సంగతి చూద్దాం. హుజరాబాద్ అసలు నీ నరసింహపురంలో నువ్వు గెలుస్తావానే? నువ్వు గెలిచి మొత్తం ఒక్కసారి సర్పంచ్ పోటీ ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యే స్థాయి అనుకుంటాను. నువ్వు ఇక్కడ ఉద్యోగాల ఆడ మండల పేరు ఉంటాడు ఆయన కూడా మొత్తం మమ్మల్ని అనుకరించారు, మొత్తం ఘోర ఎత్తురు. సార్ కోసం సాయం పొందిన కూడా ఉన్నారు. అలా వాళ్ళ ఇల్లు కూడా సాయం చేసిండు సార్ కూడా. కానీ చెప్పొద్దు అనుకుంటున్నా, చెప్తానా? అన్నీ ఉన్నాయి అన్న, అన్నీ ఉన్నాయి. సార్ కోసం సార్ కూడా సార్ దగ్గర లబ్ధి పొందిన భజన కొట్టుకుంటా, అటు భజన కొట్టుకుంటా. ఏ భజన కొడతారా? సార్ కోసం పనిచేస్తాం.